ప్రతిపక్షంలో కొంతకాలం ఉంటే అందరికీ అంటే అందరు రాజకీయ నాయకులకి ఒకే రకమైన డైలాగులు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు గతంలో నారా లోకేష్ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒక్కసారి కేటీఆర్ ఏం మాట్లాడాడో విందాం. వాడు దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఈ డైలాగ్ ఎవరున్నారో గుర్తుందా? గతంలో నారా లోకేష్ అన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాడిని కాదు అని చాలా మీటింగ్లో అంటూ ఉండేవాడు. ఇప్పుడు కేటీఆర్ ఆ డైలాగ్ని అప్పు తెచ్చుకున్నట్టుగా ఉన్నాడు. ఇంకా ఏమన్నాడో విన్నాం. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. ఈ మాట ఎవరన్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళని ఏం చేయాలో చేస్తాం. రిటైర్ ఎక్కడికి వెళ్ళిపోతామేమో అనుకుంటున్నారేమో, హైదరాబాద్ వెళ్ళి కూర్చోవచ్చు అనుకుంటున్నారేమో, దేశం వదిలి వెళ్ళినా ఊరుకోం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ మధ్యకాలంలో. అవే డైలాగుల్ని ఇప్పుడు కేటీఆర్ కూడా రిపీట్ చేశాడు. వీళ్ళందరూ బేసికలీ ఏం చేస్తున్నారంటే అధికారుల్ని భయపెడదామని ప్రయత్నిస్తున్నారు. గమ్మత్ ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని తొలిసారిగా ఆ స్థాయిలో దుర్వినియోగం చేసింది ఆ ప్రభుత్వమే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసినంత మరి ఎవరూ చేయాల. పోలీసులు ఏదో ఒక స్థాయిలో దుర్వినియోగం చేస్తారు అందరూ, అన్ని ప్రభుత్వాలు. కానీ తేడా ఏమిటంటే ఇక్కడ రాజకీయంగా దుర్వినియోగం చేయటం, రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించి అరెస్టులు చేసి వాళ్ళని నానా రకాలుగా వేధించడం అనే కార్యక్రమాన్ని తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అవే చేస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిపోయి ఈ రకంగా బెదిరిద్దామని ట్రై చేస్తున్నారు. ఏపీ సంగతి తెలియదు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల కంటే ఈ విషయంలో 4 ఆకులు ఎక్కువే చదివాడు. త్వరలోనే ఆయన దీనికి తగిన సమాధానం చెప్తాడు.